సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థించుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రతిదినం క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన జరిపించుకుంటున్నారా? దైవజనమా, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేవుడనే ప్రపంచంలోనే ప్రతి క్షణం మనం విహరించాలి. దేవుడనే ప్రపంచాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ఆయన నీడలో పెరిగే భాగ్యం దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. తప్పకుండా ఈ రాత్రి కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థనలో పాలుపంపులు పొందండి. అలాగే ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటలకి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ తప్పకుండా లైవ్ చూడండి. లైవ్ అందించబడుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటల నుండి 9:30 వరకు లైవ్ అందించబడుతుంది. చూసి ఆశీర్వదించబడగలరని మనవి. ప్రాముఖ్యంగా 26, 27, 28, 29 తారీఖుల్లో మెదక్ మీటింగ్స్ కొరకు, 17, 18 తారీఖుల్లో మదనపల్లి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మంచిది. ఇదిను ఓ ప్రత్యేకమైన ప్రార్థనాంశం. చాలామంది అడిగే ప్రశ్న, మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని పదే పదే కోరుకునేది, అయ్యా ప్రార్థన చేయాలని ఉంది, ప్రార్థన చేయాలనే మనసు ఉంది, కానీ ప్రార్థించే మనసు లేదు. ప్రార్థన చేయాలి అనే మనసు ఉంది, కానీ ప్రార్థించే మనసు లేదు. ఎందుకు ప్రార్థించే మనసు మాకు లేదు? మేము రక్షించబడినప్పటి నుండి ప్రార్థన చేయాలి, ప్రార్థనా పరురాలిగా బ్రతకాలి, ప్రార్థనా పరుడిగా జీవించాలి అని ఇది కొన్ని సంవత్సరాల తరబడి మా గుండెల్లో ఉన్న ఆశ, కళ, ఎదురు చూస్తున్న నిరీక్షణ, దేవుని సన్నిధిలో కోరుకుంటున్న కోరిక. ప్రార్థించాలి అని ఆశపడుతున్నాం, కానీ ఎందుకో ప్రార్థించలేకపోతున్నాం. పట్టుమని 10 నిమిషాలు కూడా మా ప్రార్థనా జీవితం లేదు అంటే మీరు నమ్ముతారా? కొన్ని చోట్లకు వెళ్ళిన తర్వాత కొంతమంది వారి వ్యక్తిగతంగా వారి ఆత్మీయ జీవితాన్ని పంచుకునేటప్పుడు, మేము రక్షించబడి 20 సంవత్సరాలు అవుతుందయ్యా, బైబిల్ ఇప్పటికి చాలాసార్లు చదివాం, 10, 15, 20 సార్లు కూడా బైబిల్ చదివాం, కానీ రోజుకొచ్చి ఏకాంతంగా పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేము. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామో అర్థం కావట్లేదు అని ఎంతోమంది పెట్టిలో ప్రార్థన లేమిని గూర్చి అల్లాడిపోతూ చెప్తున్న మాట. తమ్ముడు చెల్లి, నేను మిమ్మల్ని కింద కామెంట్ బాక్స్లో రాయమన్నాను, కానీ మీ మనస్సాక్షి మీ గూర్చి ఏమని చెప్తుంది? ఆ వ్యక్తులు రోజుకొచ్చి 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరట. మరి నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? రోజుకొచ్చి 1 గంట అయినా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా? సరే, ఒక వ్యక్తి ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతాడు? ప్రార్థించాలి అనే మనసు ఉంది, కానీ ప్రార్థించే మనసు లేదు. కారణం ఏంటి? 4 ప్రబలమైన కారణాలు చెప్తాను. నంబర్ 1, ఒక వ్యక్తి శారీరకంగా బ్రతికున్నాడు అనేదానికి నిదర్శనం ఏంటో తెలుసా? బ్రతికున్నవాడు కదులుతాడు, నడుస్తాడు, పనిచేస్తాడు, మాట్లాడతాడు, చూస్తాడు కదా. ఇవి ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని చెప్పడానికి ఆనవాలు. కొంతమంది అవయవాలు కదలకపోయినా ఒక వ్యక్తి బ్రతికున్నాడు అని చెప్పడానికి రుజువులు ఏంటో తెలుసా? పాత రోజుల్లోనైతే ముక్కు దగ్గర వేలు పెడతారు. శ్వాస ఆడుతుందంటే ఎస్ బ్రతుకున్నాడు
కదా. లేదా పల్స్, నాడి పట్టుకుంటారు. నాడి కొట్టుకుందంటే ఎస్, బ్రతుకున్నాడు. ఆధునికంగా డాక్టర్లు వైద్యం పెరిగిన తర్వాత ఆక్సిమీటర్ పెడతారు, పల్స్ ఆక్సిమీటర్ పెట్టి బ్రతుకున్నాడా లేదా చెప్తారు. లేదా బీపీ చెక్ చేసి ఎస్, ఇతడు బ్రతుకున్నాడు అని చెప్తారు కదా. ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అని చెప్పడానికి అవి పారామీటర్స్. ఒక విశ్వాసి ఆత్మీయంగా బ్రతుకున్నాడు అని చెప్పే పారామీటర్ ఏదో తెలుసా? ప్రార్థనా జీవితం. నీవు ఆత్మీయంగా బ్రతుకున్నావు అనే దానికి రుజువు ప్రార్థించే ప్రార్థనా పరుడుగా బ్రతుకుతావు. నీకు ప్రార్థన లేదు, పట్టుమని 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నావు అని అంటే నువ్వు నేను ఆత్మీయంగా బ్రతుకున్నాను అని అనుకోవటం అదే భ్రమ. నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు అని అర్థం. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, నీవు బ్రతికి ఉన్నావనే పేరుకే కానీ చచ్చిన వాడివే అంటాడు. నిజమే దైవజనమా? ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో తను ప్రార్థించట్లేదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని అనుభవం లేదు, చేతులెత్తే అనుభవం లేదు అని అంటే వాడు ఆత్మలో చచ్చినవాడు అని చెప్పక వాక్యాన్ని బట్టి తప్పదు. మీరు ఎరుగుదురా ఈ మాట? ప్రార్థనలో గెలిచినవాడు ఏ రంగంలోనైనా గెలుపును పొందుకుంటాడు. ఏ రంగం అంటే కోపం మీద జయాన్ని పొందుకుంటాడు, మోహపు చూపుని మీద జయాన్ని పొందుకుంటాడు, తప్పుడు ఆలోచనల మీద జయాన్ని పొందుకుంటాడు. ఏమంటారు? ప్రార్థనా జీవితంలో ఒకడు గెలిస్తే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతి విషయంలో కూడా వాడు గెలుపును పొందుకుంటాడు. అసూయ మీద గెలుస్తాడు, ద్వేషం మీద గెలుస్తాడు, గుండెల్లో పగుంచుకునే విషయంలో గెలుస్తాడు, కామకత్వపు కోరికల్లో గెలుస్తాడు. విన్నారా? మానవ ఆవేశంలో గెలుస్తాడు. ఇలాంటి శరీర సంబంధమైన ప్రతి స్వభావం మీద గెలుపునిచ్చేది ప్రార్థనా జీవితం. తమ్ముడు, చెల్లి, నువ్వు ప్రార్థనలో ఓడిపోయావు అంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఓడిపోయావు అని దాని అర్థం. ప్రార్థనలో గెలవని వాడు కోపం మీద జయాన్ని పొందగలుగుతాడా? కోపాన్ని గెలవగలుగుతాడా? కాముకత్వపు కోరికలు గెలవగలుగుతాడా? శరీరపు దురాశలు గెలవగలుగుతాడా? మోకాళ్ళుని ప్రార్థన చేయనివాడు, ప్రార్థనా జీవితం లేనివాడు ఆత్మలో చచ్చినవాడు అని చెప్పక తప్పదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన అబ్రహాం ఎన్నో బలిపీఠాలు కట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఒక పర్యాయం 13 సంవత్సరాలు దేవునితో మాట్లాడినట్లు కానీ, బలిపీఠాలు కట్టినట్లు కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు కానీ, దేవుణ్ణి వెతికినట్లు కానీ 13 సంవత్సరాలు ఎక్కడ మనం చూడం. 13 సంవత్సరాలు నిర్మానుష్యం, అంధకారం, దేవునికి దూరమైన జీవితం. ఎక్కడ రాసిందో తెలుసా? ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం. అప్పటికి అబ్రహాము వయసు 87, రైట్? తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనానికి వస్తే అప్పటికి అబ్రహాము వయసు 99 ఏండ్లు. అంటే ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు. దేవుని స్వరం అబ్రహాముకు ప్రత్యక్షం కాల. ఎందుకు అబ్రహాము దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టలేదు? హాగర్ అనే పాపం, హాగర్ అనే అపవిత్రత అబ్రహాము జీవితంలో ప్రవేశించడాన్ని బట్టి ఆ బలిపీఠపు అనుభవానికి అబ్రహాము దూరమైపోయాడు. తమ్ముడు, చెల్లి, దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేయట్లేదు అంటే ఏదో పాపం, ఏదో దేవునికి ఆయాసకరమైనది నీ గుండెల్లో గూడు కట్టుకుంది అన్న సంగతి గ్రహించు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అననీయతో అంటాడు దేవుడు, ఇదిగో దమస్కు అను తిన్నని వీధిలో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు అని అండి ఆ స్థలంలో రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడు? మారిన వ్యక్తి,
ఆత్మలో బ్రతికిన వ్యక్తి ప్రార్థిస్తూ ఉంటాడు. శారీరకంగా బ్రతికిన వాడిలో శ్వాస ఎలా కొట్టుకుంటుందో, ఆధ్యాత్మికంగా బ్రతికిన వాడిలో ప్రార్థన శ్వాస ఆడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోకపోవటానికి, ప్రార్థించాలి అనే మనసున్న ప్రార్థన చేసే మనసు లేకపోవటానికి ఏ అపవిత్రత ఆటంకంగా ఉందో యేసు నామంలో దాన్ని తొలగించుదువుగాక. ఆమేన్. రెండవది, ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడు? ప్రార్థించాలి అనే మనసున్న ప్రార్థించే మనసు లేకపోవటానికి. లేదు, ప్రార్థించాలి అనే మనసు ఉంది, దానికి తగినట్లుగా ప్రార్థించే మనసు కూడా కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరా మనసు కలిగి ఉంటారో తెలుసా? ప్రతి క్షణం దేవుని మీద ఎవరు ఆధారపడతారో, దేవుని మీద ఆధారపడేవాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. దేవుని మీద నువ్వెంత ఆధారపడుతున్నావో, దేవుని మీద నువ్వు ఆధారపడే జీవితాన్ని కొలిచే కొలమానిక ప్రార్థన జీవితం. నీ బలాన్ని నమ్ముకుంటే తక్కువ ప్రార్థన చేస్తావు. నీ తెలివితేటలు నమ్ముకుంటే చాలా తక్కువ ప్రార్థన చేస్తావు. దేవుని మీద ఆధారపడితే అడుగడుగున ప్రతి మలుపులో, ప్రతి టర్నింగ్లో, జీవితంలో ప్రతి రంగంలో, ప్రతి క్షణం దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావనే దానికి రుజువు నీ ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితం కొంచెమే ఉందంటే నీ మీద నువ్వు ఎక్కువ ఆధారపడుతున్నావు, దేవుని మీద తక్కువ ఆధారపడుతున్నావు అని అర్థం. మరోసారి చెప్పంటారా? నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు అంటే దాని అర్థం దేవుని మీద అంతగా నువ్వు ఆధారపడుతున్నావు. ప్రార్థన మీద ఎలా ఆధారపడాలి? ఓ భక్తుడు ఇలా అంటాడు, స్టీరింగ్ స్టెఫిన్ టైర్. స్టెఫిన్ టైర్ లాగా మన ప్రార్థన ఉండకూడదు. ఆపదలు వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, ఉన్న టైర్ పంచర్ అయినప్పుడు అప్పుడే కదా మనకు స్టెఫిన్ టైర్ గుర్తొచ్చేది. ప్రార్థన అంటే స్టెఫిన్ టైర్ లాగా ఉండకూడదు. అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, అక్కరత వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయటం. మనోళ్ళు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు అబ్బా భలే ప్రార్థన చేసుకుంటారు. తతిమారు రోజుల్లో ప్రార్థన చేయరా అంటే నోరు తెరవడు. ఐసీలో ఉన్నప్పుడు బాగానే ప్రార్థన చేస్తారు. చర్చికి వచ్చినప్పుడు ఆరాధించేటప్పుడు చేతులెత్తి ఆరాధించండి అంటే అప్పుడు ప్రార్థన రాదు. విన్నారా? అంటే అప్పుడు చేయకూడదని కాదు నా అభిప్రాయం. వినండి, ఇక్కడ ప్రార్థన ఎప్పుడు స్టెఫిన్ టైర్గా ఉండకూడదు, స్టీరింగ్ లాగా ఉండాలి. బస్ డ్రైవర్ ఉన్నాడు, ప్రతి క్షణం స్టీరింగ్ మీదే ఆధారపడతాడు. మలుపు వచ్చింది, రైట్ టర్న్ వచ్చింది, పక్కన గుంట ఉంది, ఇటు తప్పించాలి, రైట్ అక్కడ ఎదురుగా పశువులు ఉన్నాయి తప్పించాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. చూసారా? ప్రతి క్షణం స్టీరింగ్ మీద ఆధారపడతారే. ప్రార్థన ఇప్పుడు స్టెఫిన్ టైర్ లాగా ఉండకూడదు. స్టీరింగ్ లాగా ఉండాలి. ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడాలి. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు చేయగలిగిన పనుల్లో కూడా దేవుని సహాయం కొరకు, దేవుని అనుమతి మీద నువ్వు ఆధారపడాలి. అది నువ్వు చేయగలవు. చేయగలిగిన దాని మీద కూడా, చేయగలిగిన దాని విషయంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే చేయలేని దాని విషయంలో ఇంకెంత ఆధారపడతావు కదా. ఓ మాట, అలా ప్రతి విషయమే ప్రార్థనను స్టీరింగ్ లాగా వాడుకున్న ఒక ఆయన ఉన్నాడు. ఏ టర్నింగ్లోనైనా దేవుని అనుమతి కావాలా, ఏ మలుపులోనైనా, వింటున్నారా? ఏ మలుపులోనైనా దేవుని అనుమతి కావాలా, ఏ స్టాప్లోనైనా దేవుని అనుమతి కావాలి, ఏ మూమెంట్లోనైనా దేవుని దగ్గర సిగ్నల్ కావాలి. బైబిల్లో 2 విచిత్రమైన సన్నివేశాలు. ప్రార్థన అంటే స్టీరింగ్ లాగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎవరు చెప్పండి? బైబిల్లో చాలామంది ఉన్నారు. మీరు ఎరిగిన ఒక వ్యక్తి పేరు కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను చెప్పబోయే వ్యక్తి దావీదు. చూడండి, 2 సంఘటనలు గుర్తుకు తెస్తా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం
సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహిమేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా మనము నిశ్చయముగా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని దక్కించుకుందువని సెలవిచ్చాను. విన్నారు, ఇక్కడ తన భార్యను పిల్లలను శత్రువులు చెరగొనిపోయారు. అమాలేకీయులు చెరగొనిపోతే ఆ వార్త విన్న దావీదు వెంటనే వాళ్ళని తరుముకుంటా వెళ్ళి పట్టుకోవాలి. అలాంటి పరిస్థితులలో కూడా తన బలం మీద ఆధారపడకుండా వెళ్ళగలడు, పట్టుకోగలడు, తరమగలడు. గమనించండి, తనకు చేతనైన పనిలో కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. అలాంటి సంక్లిష్టమైన స్థితిలో కూడా వెళ్ళమంటావా? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటావా? వెళ్తే నాకు దొరుకుతారా? నేను గెలుస్తానా? అయ్యా, నీ భార్యలయ్యా వాళ్ళు. చూసారా, దావీదు ఇక్కడ ఎమోషన్కు చోటు ఇవ్వకుండా దేవుని చూడండి, తన ఎమోషన్కు చోటు ఇవ్వకుండా, తన ఉద్రేకానికి చోటు ఇవ్వకుండా దేవుని చిత్తానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన మీద ఒక వ్యక్తి ఆధారపడటమా? రెండవది చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు 4 వచనాలు. ఇది జరిగిన తర్వాత, యోధా పట్టణంలో నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. వినారా, సౌలు చనిపోయాడు. తన సొంత ఊరు వెళ్ళటానికి ఆల్రెడీ చనిపోయాడు సౌలు. ఇంక తనకు ఆటంకమేముంది? రాజు చనిపోయాడు, ఇక తనకు ఆటంకమేముంది? తన సొంత ఊరు వెళ్ళటానికి దేవుని అనుమతి కావాలా అని అంటాం కదా. సొంత ఊరు వెళ్ళటానికి కూడా సొంత నిర్ణయం తీసుకోకుండా దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థన మీద ఆధారపడుతున్నాడు. విన్నారా, ప్రార్థన ఎప్పుడు నీకు స్టెఫెన్ టైర్ లాగా ఉండకూడదు, స్టీరింగ్ లాగా ఉండాలి. ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడాలి. నువ్వు ఈజీగా తీసుకోగలిగే నిర్ణయాల్లో కూడా ఆ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు, కానీ ఈజీగా తీసుకోగలిగే నిర్ణయాల్లో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే క్లిష్టమైన సందర్భాలు వచ్చినప్పుడు ఇంకెంతగా దేవుని మీద నువ్వు ఆధారపడతావు కదా. దైవజన్మ, ప్రార్థించాలి అనే మనసు నీకున్న, ప్రార్థించే మనసు లేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడే జీవితం లేక నీ బలాన్ని నువ్వు నమ్ముకోవటాన్ని బట్టి. దావీదు అంతగా దేవుని మీద ఆధారపడ్డాడు కదా. 4వ వచనం చూడండి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసింది. సింహాసనం కోసం దావీదు పరిగెత్తల. అద్భుతం. సింహాసనం కొరకు దావీదు పరిగెత్తల. ఆ సింహాసనమే పరిగెత్తుకుంటూ దావీదును వెంబడించింది. తమ్ముడు, చెల్లి, ప్రార్థన మీద ఆధారపడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. 3వది, 1 ప్రార్థించాలి అనే మనసున్న, ప్రార్థించే మనసు లేకపోవటానికి మొట్టమొదటి కారణం విన్నారు కదా, 2వది విన్నారు కదా, 3వ కారణం చెప్తారు. ఒక వ్యక్తి ప్రార్థించలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన యొక్క విలువ తెలియక. అపోస్తులైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు, అన్నిటికంటే ముఖ్యముగా మనము మాన్యత కలిగి సుఖముగా, నెమ్మదిగా, క్షేమంగా బ్రతుకున్నట్లుగా ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు,
మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయవలెనని మీకు సెలవిస్తున్నాననే చోట అన్నిటికంటే ముఖ్యముగా అని అంటాడు. సరే చూస్తారా మాట చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటాడు, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా విన్నారా? అంటే క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. ఆదివారం మందిరానికి వెళ్ళటం ముఖ్యమైంది, ప్రార్థన చేయటం ముఖ్యమైంది, సాక్ష్యం చెప్పటం ముఖ్యమైంది, విన్నారా? వాక్యం చదవటం ముఖ్యమైంది, మందిరంలో పరిచర్య చేయటం ముఖ్యమైంది. ఇవన్నీ ముఖ్యమైనవి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. విన్నారా? వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ప్రసంగం చేస్తున్నానుగా, ఆ గ్రామం ఈ గ్రామం తిరుగుతున్నానుగా, అవసరమే. గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించడం అవసరమే, వాక్యం చదవటం అవసరమే, మందిరంలో పరిచర్య చేయటం ముఖ్యమే. కానీ క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యమే. ఎందుకో తెలుసా? ఒక ఖరీదైన మాట చెప్తాను. క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని కనే స్థలం, పుట్టించే స్థలం ప్రార్థన గది. సంపూర్ణమైన భక్తి అనే శిశువును కనే తల్లి ప్రార్థన. మాన్యత అంటే గౌరవం అనే బిడ్డను కనే తల్లి ప్రార్థన. నెమ్మది, సౌఖ్యం, ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైన ప్రతి సుగుణాన్ని కనే తల్లి, కనే స్థలం ప్రార్థన గది. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. చాలాసార్లు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ద్వారా మనలో ఏం ఉద్భవిస్తుందో ఆ ప్రత్యక్షత తెలియక ప్రార్థించాలి అనే మనసున్న ప్రార్థించే మనసు లేకుండా ప్రార్థనకు దూరం అవటానికి కారణం. దైవజనమా, 3 విషయాలు విన్నారు కదా? ఒకడు శారీరకంగా బ్రతుకున్నాడు. దేన్ని బట్టి చెప్తాం? బీపీని బట్టి, ఆక్సిమీటర్ని బట్టి కదా, శ్వాసను బట్టి. ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతుకున్నాడు అనే దానికి నిదర్శనం ప్రార్థనా జీవితం. 2వ మాట విన్నారు కదా? ఎవరు పదే ప్రార్థిస్తారు? దేవుని మీద ఆధారపడేవాళ్ళు. ఎవరు ప్రార్థన చేయరు? తన సొంత శక్తి మీద ఆధారపడేవాడు, తన బలం మీద ఆధారపడేవాడు ప్రార్థన చేయలేడు. నువ్వు దేవుని మీద ఎంత ఆధారపడుతున్నావో దాన్ని కొలిచే కొలమానిక నీ ప్రార్థన జీవితం. ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలియక. అన్నిటికంటే ముఖ్యమైనది. ఉద్యోగానికి వెళ్ళటం ముఖ్యమే, పిల్లల అవసరాలతో, ఇవన్నీ ముఖ్యమే. వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థనా జీవితం అని మర్చిపోకు. ప్రార్థన గదిలోనే ఈ ఆత్మ సంబంధమైన శిశువులు పుట్టుకొస్తారు. పరిశుద్ధత అనే శిశువు, భక్తి అనే శిశువు, మంచితనం అనే శిశువు, నీతి అనే శిశువు, యథార్థత అనే శిశువు, నిష్కలంకత్వం అనే శిశువు, సాత్వికం అనే శిశువు, ప్రేమ అనే శిశువు, విశ్వాసం అనే ఈ ఆత్మ సంబంధమైన పిల్లలను కనే స్థలం ప్రార్థన గది. అందుకనే ఈరోజు నుండి ఒక తీర్మానం చేసుకుంటావా? అవకాశం ఉంటే రోజుకొచ్చి 3-4 గంటలు ప్రార్థనలో గడుపుతానని తీర్మానం చేసుకో. ఉద్యోగస్తుడివా? కనీసం ఏకాంతంగా 1 గంట అయినా ప్రార్థన చేస్తా. ప్రతి అరుణోదయపు దినం నా కంఠధ్వని దిక్కు వినిపిస్తా. ప్రతి రాత్రి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటా. వీటితో పాటు ఏకాంతంగా 1 గంట అయినా ప్రార్థనలు గడుపుతా. తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. నిజమే, మేము ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామో ఈరోజు మాకు తెలియచేశారు.
ప్రార్థన మేము ఆత్మీయంగా బ్రతుకున్నామనే దానికి రుజువని. నిజమే, ఆ ప్రార్థన మాలో లేదంటే ఆత్మలో ఎక్కడో మేము బలహీనపడినట్లు లెక్కని. యేసు నామం పేరిట ఎవరిలో ఏ బలహీనత ఉందో యేసు నామం పేరిట ఆ బలహీనతలు తొలగించుకుందురుగాక. అవును నాయన, మా బలం మీద ఆధారపడకూడదు, నీ బలం మీద ఆధారపడితే మాకు కావలసినవి వెతుక్కుంటూ మా దగ్గరకు వస్తాయని. అన్నిటికంటే విశేషంగా, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన అని ఎరిగే ప్రత్యక్షత మాకు దయచేయి. అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నారు కొందరు, అనుకూలతున్నప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నారు, తర్వాత సరిపుచ్చుకుంటున్నారు. ఈరోజు మాకు అర్థమైంది, మాకు చెప్పారయ్యా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థనని. అట్టి ప్రార్థనాత్మ ఒక్కొక్క బిడ్డ తల మీద యేసు నామం పేరిట మీరు కుమ్మరించుదురుగాక. చేతులెత్తి దీవిస్తూ ప్రతి ఇంటిలో నుండి దినం ప్రార్థన ధూపం ఎగయుకుంటూ మీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థనా ధూపం ఎగయుకుంటూ మీ సన్నిధికి వచ్చునుగాక. అలాంటి ప్రార్థనా పరులుగా ఒక్కొక్క బిడ్డను స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. తప్పకుండా ప్రార్థన చేసుకోండి. రేపు అడుగుతాను, ఈరోజు మీరు ఎంత ప్రార్థన చేసుకున్నారో కనీసం గంటకు తగ్గకుండా మీరు దేవునిలో గడపాలని ప్రేమతో మనవి చేస్తూ, కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. రాత్రికి బైబిల్ స్టడీలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.